హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కిచెన్ డైరీస్. ముందుగా సృష్టికర్త యొక్క కారుణ్య కటాక్షాలు, శాంతి, శుభాలు మనందరిపై వర్షించుగాక. అండ్ మనందరికీ ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో మంచి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏంటో స్పెషల్ అని ఆలోచిస్తున్నారా? అన్నట్టు ఆలోచన అంటే ఒకటి గుర్తొచ్చిందండో. ఈ సృష్టిలో ఉన్న జీవరాశుల్లోకెల్లా ఉన్నతమైన ఉత్కృష్టమైన జీవరాశిగా మనిషిని గుర్తించడానికి ముఖ్య కారణం మనలో ఉండే ఆలోచన శక్తి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే జ్ఞానం కేవలం మనిషికి మాత్రమే సొంతం. ఆలోచన శక్తి దైవం మనిషికి మాత్రమే ప్రసాదించిన ఒక గొప్ప వరం. అయితే మనిషి ప్రతి పని ఆలోచించే చేస్తాడు. ఉదయం నిద్ర మేల్కొన్నది మొదలు రాత్రి పడుకునే వరకు ఆలోచించకుండా ఒక్క పని చేయడు. ప్రతిదీ ఆలోచించే చేస్తాడు. ఏం తినాలి, ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత సంపాదించాలి మరియు ఎంత దాయాలి, ఇలా ప్రతిదీ ఆలోచిస్తాడు. అంతెందుకు, ఈరోజు గడవక ముందే రేపటి గురించి, రేపు ఏం చేయాలి అని ఆలోచించే కెపాసిటీ, టాలెంట్ కేవలం మనిషికి మాత్రమే సొంతం. మీకు తెలుసా, ఒక సర్వే ప్రకారం సగటు మనిషి ఒక్క రోజులో 60,000 ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే నాదొక చిన్న సందేహం. ఇన్ని ఆలోచించే మనిషి, వీటన్నిటి గురించి ఆలోచించే మనం కేవలం 3 విషయాలు వచ్చేసరికి మాత్రం ఆలోచన రహితంగా గడిపేస్తుంటాం. అసలు వాటి గురించి ఆలోచనే చేసుండరు ఎప్పుడు. మరి అవేంటో చెప్పనా? 1, మనం ఎందుకు పుట్టాం. 2, మనం ఎందుకు చనిపోతున్నాం. 3, చనిపోయిన తర్వాత ఏమవుతాం. మన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఏమై ఉంటుంది ఫ్రెండ్స్? ఆలోచించండి అండ్ నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పేస్తాను. జస్ట్ ఫాలో మీ. ఈరోజు స్పెషల్ మిక్స్డ్ మిక్స్చర్. దీనికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ చిప్స్ 1/2 kg, అటుకులు 1/2 kg, పుట్నాల పప్పు 1/2 kg, శనగపిండి 1/4 kg, శనగగుళ్ళు 1/4 kg, కరివేపాకు 8 రొబ్బలు. అయితే ఈ మిక్స్చర్ కోసం ఒక మసాలాని కూడా తయారు చేసుకోవాలి మనం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు లైట్గా వేయించుకొని, దానిలో 20 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు అండ్ రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని దాన్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఈ మిక్స్చర్కి కావాల్సిన ఒక్కొక్క ఐటెంని ఫ్రై చేసుకోవాలి. కార్న్ చిప్స్, పుట్నాల పప్పు, అటుకులు, శనగగుళ్ళు అండ్ కర్రీ లీవ్స్, వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, మిక్స్చర్ బయట స్వీట్ షాప్స్లో దొరుకుతుంది కదా అంటారేమో. కానీ బయట దొరికే మిక్స్చర్కి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా హైజీన్గా, అంటే శుభ్రంగా ఇంట్లో మనం హాయిగా వండుకుంటాం కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. బయట మనందరికీ తెలిసిందే, బయట ఫుడ్ హైజీన్ ఉండదు, శుభ్రత ఉండదు అండ్ అలాగే వాళ్ళు యూస్ చేసే ఆయిల్ కూడా మంచిగా ఉండదు. సో దానివల్ల బేసిక్గా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ముఖ్యంగా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బయట ఫుడ్ తినడం వల్ల మన ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ మీద దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఇలాగ ఏదైనా సరే ఇంట్లో హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది. సో ఫస్ట్ మనం కార్న్ చిప్స్ ఫ్రై చేసుకున్నాం. ఇలా ప్రతి ఐటెం ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని మధ్యలో చల్లుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు అటుకులు ఫ్రై చేసుకుంటున్నాం. మధ్యలో మసాలాని కూడా మనం బాగా వేసుకోవాలి. దాని తర్వాత వేపిన శనగగుళ్ళు, వాటిని కూడా వేయించుకుంటాం. దాని తర్వాత పుట్నాల పప్పు,
ఇలా ప్రతిదీ ఫ్రై చేసుకోవాలి. అయితే పావు కేజీ శనగపిండి మనం దాన్ని ఏం చేయాలంటే జంతికల పిండిలా కలుపుకొని జంతికల సట్రంలో సన్నని కారపూసలాగో లేకపోతే జంతికల్లాగో మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకుని కూడా మనం ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మనం కలపాలన్నమాట. మిగిలిన మసాలా అంతా కూడా వేసేసి వీటన్నిటిని ఒక పెద్ద పాత్రలో తీసుకొని పైనుంచి కింద దాకా అన్ని పదార్థాలు కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. అంతే, టేస్టీ అండ్ హెల్దీ మిక్స్డ్ మిక్స్చర్ రెడీ. అయితే మనం ఇందులో ఉల్లిపాయలు, టమాటో, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి ఈ మిక్చర్లో కనుక వేసుకొని తింటే బయట కన్నా యమ్మీ చాట్ స్పైసీగా మనం ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా? సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ నేను అడిగిన 3 ప్రశ్నలు బాగా గుర్తున్నాయి కదా, దాని గురించి బాగా ఆలోచించండి అండ్ నాకు కామెంట్ చేయండి. డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.